నమః. ఈనాడు నేను మనందరికీ సుపరిచితమైనటువంటి గాయత్రీ మంత్రము, గాయత్రీ మంత్రంలో 24 బీజాక్షరాలు, 24 దేవతాశక్తులకు ప్రతీకలు అనేది చాలామందికి తెలుసో తెలియదో, తెలిసినా ఇంకోసారి తెలిసినట్టుంటే, తెలియకపోతే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మీ ముందుకు గాయత్రీ మంత్రం 24 దేవతాశక్తులు అనే అంశం మీద వివరిస్తాను. మొదటగా ప్రార్థన. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఈ విశ్వంలో అత్యంత శక్తివైనది ఏంద్రా అంటే శబ్దము. మన ఋషులు ఈ శబ్దశాస్త్రంలో నిష్ణాతులు. మనకు వారసత్వంగా వచ్చిన మంత్రాల వెనుక పెద్ద శాస్త్రం దాగి ఉంది. ఈ మంత్రాలను ఉచ్చరించే సమయంలో వచ్చే శబ్దంలోంచి శక్తి దాగి ఉంటుంది. దీనిని మనం ఇంకొక కోణం నుంచి కూడా విశ్లేషించవచ్చు. ఏదైనా వస్తువు వేగంగా తిరుగుతున్నదనుకోండి, దాని శబ్దం నుంచి ఇంకొక శబ్దం వెలువడుతుంది. ఇదే విధంగా గ్రహాలు కక్షలతో తిరుగుతున్నప్పుడు దాని నుంచి కూడా శబ్దం వెలువడుతుంది. అంటే గెలాక్సీల చుట్టూ సౌర వ్యవస్థలు వేగంగా తిరుగుతూ ఉన్నప్పుడు శబ్దం ఏర్పడుతుంది. అటువంటి ఈ శబ్దాలకు అపారమైనటువంటి శక్తి ఉంటుంది. వీటిని సామాన్యులు వినడం అంత సాధ్యం కాదు సుమి. ఓం అనే శబ్దము సౌర వ్యవస్థలు తిరిగినప్పుడు ఏర్పడే శబ్దానికి సరి సమానంగా ఉంటుంది. విశ్వామిత్ర మహర్షి ఈ శబ్దాన్ని కనిపెట్టాడని చెప్తారు. విశ్వామిత్రుడు రూపొందించిన మంత్రమే గాయత్రీ మంత్రం. ఇందాక చెప్పినట్టు ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే ఈ మంత్రం వెనుక శాస్త్రీయ అంశాలు, ఆధ్యాత్మికవేత్తలు చెబుతూ ఉంటారు. మొదటి వాక్యానికి అర్థం ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే గాయత్రీ మంత్రం ఊరికే ఉచ్చరించడం కన్నా అర్థం తెలుసుకుంటే ఇంకా శ్రేష్టం కనుక. భూహు అంటే భూమి, భువహ అంటే సూర్యుడు, అంటే కేంద్ర బిందువుగా ఉన్న మన విశ్వం. సువహ అంటే మనకు సుదూరంలో ఉన్నటువంటి కోట్లాది విశ్వాలు. ఇవన్నీ తిరుగుతున్నప్పుడే ఏర్పడేటువంటి శబ్దం ఏదైనా ఉందంటే అది ఓం అనే శబ్దం అన్నమాట. ఇక రెండో వాక్యం విషయానికి వస్తే తత్ అంటే భగవంతుడు. ఎవరయ్యా? సవితుహు అంటే సాక్షాత్ సూర్య భగవానుడు, భగవంతుడి రూపంలో ఉండే సూర్యుడు. అంటే వరేణ్యం అనగా అలాంటి భగవంతుడికి శ్రేష్టత ఉన్నది కనుక అతడు అందరిలో శ్రేష్ఠుడైన వాడు. అటువంటి దానికి ప్రణామాలు అర్పిద్దాం అని అర్థం. ఇక మూడో వాక్యానికి వస్తే భర్గః అంటే కాంతి అని అర్థం. దేవస్య అంటే కాంతి రూపంలో ఉన్న దేవుడికి ధీమహి ధ్యానం చేద్దాము అని దాని యొక్క అర్థం. ఇంకా నాలుగో వాక్యంలో ధియో అంటే మా మేధస్సుకు, యో అంటే యహ అంటే ఆ భగవంతుడు ప్రచోదయాత్ అంటే సరైన మార్గంలో ప్రయాణించేలా మార్గం చూపించుగాక అని అర్థం. అంటే గాయత్రి అంటే వేడుకోగా నా స్ఫురణ మాత్రంగా ఏ చైతన్య శక్తి ఉత్పన్నమయ్యిందో ఉత్పన్నమవ్వగలదో దానిని జ్ఞానము లేదా వేదముగా చెప్పుకోవచ్చును. దీనినే గాయత్రీ నామంతో వ్యవహరిస్తారు. అంటే నా నుండి అగ్ని, అగ్ని నుండి వాయువు, వాయువు నుండి ఓంకారము, ఓంకారంతో హృతి, హృతిలో వ్యాహృతి, వ్యాహృతిలో గాయత్రి, గాయత్రిలో సావిత్రి,
సావిత్రిలోంచి వేదాలు, వేదాలలోంచి సమస్త క్రియలు ప్రవర్తితమవుతాయి అని ఇంతటి విశ్లేషణ ఉందన్నమాట అని బ్రహ్మదేవుడు తెలియజేశాడు సాక్షాత్తు. ఇక గాయత్రీ మంత్రంలో నిక్షిప్తమైనటువంటి 24 దేవతా శక్తులు ప్రధానమైనవి. అంటే గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు వారి చైతన్య శక్తులు ఏమయ్యా అంటే, 1 వినాయకుడు అయిన సఫలత్వ శక్తికి అధిపతి. ఏదైనా ఫలితానికి, ఏదైనా పని కార్యానికి సత్ఫలితాన్ని ఇచ్చేవాడు. విఘ్ననాయకుడైనటువంటి వినాయకుడు బుద్ధి జ్ఞానం రెండిటినీ ప్రసాదిస్తాడు. 2 నరసింహస్వామి పరాక్రమ శక్తికి అధిపతి. ఆయన పురుషార్థ పరాక్రమ వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే. 3 విష్ణుమూర్తి పాలనా శక్తికి అధిష్టాత అయినటువంటి విష్ణువు సర్వజీవ రక్షకుడు. 4 ఈశ్వరుడు సకల జీవులకు ఆత్మపరాయణ తత్వాన్ని, సర్వ విధములైనటువంటి కళ్యాణ శక్తులను ప్రసాదించే దయామయుడు. శ్రీకృష్ణ పరమాత్మ యోగశక్తికి అధిష్టాత అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్టలను, వైరాగ్య జ్ఞాన సౌందర్యాదులను ప్రసాదిస్తాడట. ఇక 6 రాధాదేవి. ఈమె ప్రేమ శక్తికి అధిష్టాత్రి. భక్తులకు నిజమైనటువంటి ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయ ద్వేష భావాలను దూరం చేసేటువంటి మాత. లక్ష్మీదేవి ధన వైభవ శక్తికి అధిష్టాత్రి. సకల లోకానికి ఐశ్వర్యము, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది. ఇక 8 అగ్నిదేవుడు. అగ్నిదేవుడు తేజోశక్తికి అధినేత అయినటువంటి ఈయన ప్రకారం ప్రకాశము, కంటి అంటే కాంతి అని అర్థం, శక్తి, తేజస్సు, శక్తి సామర్థ్యాలను ఇలాగే ప్రసాదించేటువంటి దేవుడయ్యా ఆయన. ఇక 9 మహేంద్రుడు రక్షాశక్తికి అధిష్టాత అయిన. అంటే అనారోగ్యాలు ప్రబలకుండా, శత్రుభయాలు కలుగకుండా, భూత ప్రేతాదుల నుండి కూడా రక్షించేటువంటి సమర్థత కలవాడు. 10 సరస్వతి ఆ మహాతల్లి విద్యాప్రదాత, జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదించేటువంటి తల్లి. అమ్మలగన్న అమ్మ మాయమ్మ సరస్వతమ్మ. 11 దుర్గాదేవి దమన శక్తికి అధిష్టాత్రి. అన్ని బాధలను తొలగించి శత్రువుల బాధ నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. 12 ఆంజనేయుడు. ఈయన నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి నిష్ఠ, కర్తవ్యపరాయణ తత్వం, బ్రహ్మచర్య పాలన శక్తి మొదలైనవి ప్రసాదిస్తాడు ఆయన. 13 భూదేవి ధారణాశక్తికి అధినేత్రి ఈమె. సకల ప్రాణికోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని కూడా ప్రసాదించే తల్లి. 14 సూర్య భగవానుడు ప్రాణశక్తికి అధిపతి ఆయన. ఆరోగ్యాన్ని, సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి వికాసాన్ని, తేజస్సుని ప్రసాదిస్తాడు. 15 శ్రీరామచంద్రుడు ధర్మము, శీలము, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తితో అధిష్టాత ఈయన. ఇంకా సీతాదేవి 16వ ఆమె. తపశ్శక్తికి అధిష్టాత్రి ఆమె. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారు చేసి ఆధ్యాత్మిక ఉన్నత మార్గానికి ప్రేరేపించేటువంటి మా తల్లి. 17 చంద్రుడు శాంతి శక్తికి అధిష్టాత. చింతా, శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణచివేసి ఆయన మనకి శాంతిని ప్రసాదిస్తాడు. అటువంటి మహనీయుడు చంద్రుడు. ఇహ యముడు దక్షిణ దిక్కుకు అధిపతి,
పైగా కాలశక్తికి అధిష్టాత ఈయన. అంటే మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేటువంటి సమర్థుడు బ్రహ్మ. సకల సృష్టికి అధిష్టాత, మన రుదుటి రాతలకు మూలకర్త ఈయనే. లలాట లిఖిత రేఖలు అంటారు కదా. 20 వరుణుడు. భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నమైన మనస్సును, ఆనందాన్ని అందించేటువంటి మహనీయుడు. ఇంకా 21 నారాయణుడు. సాధారణంగా ఆదర్శ శక్తికి అధిష్టాత. నారా అంటే జ్ఞానము అని అర్థం. నారాయణుడు అంటే జ్ఞానాన్ని మనకి ప్రసాదించేవాడు, అనుగ్రహించేవాడు. ఆయన నిర్మలత్వాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఇక పోతే 22 హయగ్రీవుడు. సాహస సహన శక్తికి అధిష్టాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని కూడా ఆయన ప్రసాదిస్తాడు. ఇంకా హంస వివేక శక్తికి అధిష్టాత్రి. అంటే ఏం చేస్తుంది? హంస క్షీర నీడ అంటే పాలు నీరులోంచి రెండింటిని వేరు చేయగలిగదు. నీటి నుంచి పాలను వేరు చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటిది. వివేక జగత్ ప్రసిద్ధమైనటువంటిది. ఇక 24 చివరిది తులసీమాత. సేవాశక్తికి అధిష్టాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను అనుగ్రహిస్తుంది. శ్రీ గాయత్రీమాత మహత్యం తెలుసుకుందాం. వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రి మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు. ఏమని? ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇదే గాయత్రి మహామంత్రం. గాయత్రిని మించిన మంత్రము లేదు, తల్లిని మించిన దైవం లేదు. త్రికాలలోనూ గాయత్రి మంత్రాన్ని అనుష్ఠించినటువంటి అనుష్ఠించటం వలన ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఆరోగ్యం, సంకల్ప బలం, ఏకాగ్రత, ఇంద్రియాలపై పట్టు సాధించడానికి ఈ మంత్రం ఎంతో ఉపయోగపడుతుంది. మన ప్రాచీన మహర్షులు చెబుతున్నారు కూడా ఇదే. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రము, గాయత్రీదేవిని మించిన దైవము మరెవరూ లేదు అని చెప్పడం అక్షర సత్యము. హిందూ ధర్మశాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వశ్రేష్టమైనది. 4 వేదాలలో కూడా గాయత్రితో సమానమైనటువంటి మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతినిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రి మంత్రాన్ని త్రికాలంలోనూ 10 సార్లు చొప్పున జపిస్తే చాలా మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి కాళ్లకు ఉండేటువంటి పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చెయ్యవచ్చు. గాయత్రి మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంత చేకూరుతుంది. పైగా గాయత్రి మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ఓం నమో గాయత్రీ మాత్రే అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపం చేసినట్లయితే తప్పక సత్ఫలితాలను పొందుతారనడంలో సంశయం లేదు. గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది. బ్రాహ్మీ ముహూర్త కాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నటువంటి వేళ నిర్మలమైనటువంటి నదీ తరంగాలు వేదనాదంలా తొలగిపోతుంటే ఆ పూర్వమైనటువంటి తేజో విరాజితుడైనటువంటి మునిసత్తముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్ర ఝరి సృష్టి, ఉత్పత్తి, వర్ణన, పోషణాలను నిర్దేశించినటువంటి అద్భుత ఛందో తరంగది గాయత్రి మంత్రము. ఆ ఋషి సత్తముడు మరెవరో కాదు సుమి,
సృష్టికి ప్రతిసృష్టి చేసినటువంటి అపూర్వ తపోబల మహాసంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహర్షి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఈ గాయత్రీ మంత్రం. మంత్రాక్షరాలు సహస్రపరమాం దేవీం శతమద్యాం దళావరాం సహస్రనేత్ర గాయత్రీ శరణం ప్రపద్యే న గాయత్ర్యా పరం మంత్రం న మాతుః పరదైవతం. అంటే గాయత్రి మంత్రానికి మించిన మంత్రాల్లో లేదు, అన్ని మంత్రాల్లో శ్రేష్టమైనది కాబట్టి. అలాగే తల్లిని మించిన దైవం లేదు, గాయత్రి మించిన దైవము ఉండదు. గాయత్రి ఏమంటారంటే గాయత్రిని మించిన దైవం లేకపోవడానికి కారణం గాయాంత్రాయత ఇతి గాయత్రి అంటే మనం కీర్తిస్తున్నప్పుడు మనల్ని కాపాడేటువంటి మంత్రం కనుక గాయత్రి అని పేరు. అంటే ఒక స్వతంత్రమైన దేవి, దేవత కాదు, పరబ్రహ్మ పరమాత్ముల క్రియాభాగమే ఈ గాయత్రి. బ్రహ్మమే గాయత్రి, గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెబుతుంది. పరమశివుడు బ్రహ్మానందంలో తన యొక్క డమరుకం చేసిన 24 ధ్వనులే ఈ శ్రీ గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలు. ఈ 24 అక్షరాలను 24 దైవిక శక్తులకు ప్రతీకలు. వీటికి 24 పేర్లున్నాయి. వీటిలో 12 వైదిక మార్గాలు కాకుండా 12 తాంత్రిక మార్గాలు కూడా ఉన్నాయి. ఈ 24 అక్షరాలు నివాసం ఉంటే 24 దైవిక శక్తులు ఆయా పేర్లతో పూజించబడతాయి. గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించేవారిని ఆ 24 శక్తులు సమస్త వేళలా కాపాడుతూ ఉంటాయి. ఇదే గాయత్రి మూల మంత్రం యొక్క రహస్యం. అలాగే ఎవరైనా సరే గాయత్రిని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు, త్రికాలంలో గాయత్రి మంత్రం కనుక అనుష్ఠించిన మనము ఎంతో మేలు జరుగుతుందని భావిస్తాం. ఆరోగ్యం, సంకల్ప బలం, ఏకాగ్రత, ఇంద్రియాలపై అదుపు, మరి ఈ వీటిని సాధించటకై ఈ మంత్రం ఉపయోగపడుతుంది అని మన ప్రాచీన ఋషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రానికి మించిన మంత్రం లేనే లేదు. అటువంటి గాయత్రి మాతకు మించిన దైవం కూడా మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మశాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించేటువంటి మంత్రాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటిలో కూడా మాత్రలు ఎన్నో ఉన్నను అవి సర్వశ్రేష్టమైనవి. 4 వేదాలలో గాయత్రితో సమానమైనటువంటి మంత్రము ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతినిత్యం నియమనిష్టలతో గాయత్రిని ధ్యానించువారు లేదా ధ్యానించలేనటువంటి ఉపాసించలేనటువంటి వారు గాయత్రి మంత్రాన్ని త్రికాలంలో జపిస్తే చాలు. త్రికాలం యో జపేద్ విద్వాన్ షణ్మాసం విజితేంద్రియ. 3 కాలాల్లో చేసినవాడు విద్వాంసుడైతే, పైగా అంతకన్నా ఎక్కువ చేసినవాడు చతుషష్ఠి 64 కళలకు అధిపతి అవుతాడట. సరే, ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పని కాసేపు ఆగి కాళ్లకు కొంచెం ఉండే పాదరక్షలకు వదిలిపెట్టి ఈ మంత్ర జపము చెయ్యవలెను. గాయత్రి మంత్రాన్ని జపం చేస్తూ మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రి మంత్రంలో పాటుగా ప్రతి ఒక్కరూ ఈ ఓం నమో గాయత్రి మాత్రే అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వాళ్ళని పలికించి వాళ్ళ చేత కనుక జపం కనుక చేయించినట్లయితే ఈ సత్ఫలితాలన్నీ కూడా మనిషికి పొందుతాడు. కాలక్రమంలో
ప్రకృతులతో చేతనాశక్తి వశపరుచుకుంటున్న వేళ ఇది. అందుకని నిర్మలమైనటువంటి నదీ తరంగాలు కూడా వేదనాదంలా తరంగించేటువంటి ఆ రంగాలు వేదన తరగించే వేళ అపూర్వ తేజో విరాజుటైనటువంటి మునిసత్తమని కంఠంలో నుండి వెలువడిన దుస్వరం మంత్రాక్షరి సృష్టి, ఉత్పత్తి, సువర్తన, పోషణాలకు కేటాయించినటువంటి అద్భుత చందోతరంగా గాయత్రీ మాత. ఆ ఋషిసత్వముడు ఎవరో కాసుమి సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి సాక్షాత్ విశ్వామిత్రుడే. అపూర్వ తపోబల సంపన్నుడు ఆయన. ఆ మహర్షి మరి తపశక్తిలోంచి వెలువడిన మాత్రమే ఇది గాయత్రీ మంత్రం. సృష్టి, స్థితి, మరి లయకారకుడైనటువంటి పరమేశ్వరుడు కూడా ఇదే చెప్పినాడు గనుక శుద్ధ బ్రహ్మ స్వరూపము. అలాగే పరమాత్మది నిజానికి సృష్టికి అతీతంగా చెప్పి అతడే సృష్టి స్థితి లయలు చేస్తున్నప్పుడు అతడే అన్నీ చూసుకొని ఏర్పాటు చేసేటప్పుడు పరమేశ్వరుడు అని వ్యవహారం గుర్తుపెట్టుకోవాలి. రెండూ ఒకటే లక్ష్యం. అంటే భగవద్గీతలో ఉండేటువంటి ప్రాముఖ్యం క్షుణ్ణంగా తెలుసుకున్నటువంటి ఆసక్తి ఎక్కువ కనుక మీతో అలా షేర్ చేసుకుంటున్నాం. అలాగే రెండూ ఒకటే తత్వం. అయితే ఈ పరమాత్మను శివుడిగా భావించి ఆరాధించే వారికి గాయత్రి శివస్వరూపమే. దానికి ప్రమాణం సంపూర్ణం శంకర శరణాగతి తత్వం. నివేదన భాగవతంలో ఆ మహర్షి ఆ పని చేస్తే బాగుండేది. గాయత్రీ మంత్రానికి లక్ష్యము విష్ణుమూర్తియే. దానికి ప్రమాణమైనటువంటి మాటలు కాదు. నీవు ఈ గాయత్రి ఆశించే ధ్యానించడమే విష్ణుకు లక్ష్యము. దానికి ప్రమాణ వాక్యాలు ఉన్నాయి. అదేవిధంగా గణపతి పరంగా మనకి సూర్యపరంగా, శక్తిపరంగా, స్కందుని పరంగా కూడా వీటిని బట్టి ఎవరి ఉపాస్య దేవత దైవం ఉందో వారు ఆ దేవతను ఉపాసించాలి, ధ్యానించాలి, ఆరాధించాలి అనే భావం. మా బుద్ధులను శ్రేష్ఠ బుద్ధులు సాధారణం కాదు, వాటిని మీరు పరమ అమ్మ ప్రేరేపించుగాక, అలాగే సద్బుద్ధులు అనుగ్రహించుగాక అని మంత్రభావం. సూర్యమండలంలో పరంజ్యోతిని వారి వారి ఇష్టదేవతలుగా రూపంగా కూడా ప్రవేదం ప్రతిపాదించిన శివ, విష్ణు, శక్తి, గణేశ, సూర్య మరి రూపంలో కావాలి. ఎందుకంటే మంత్రం రూపాలు, మంత్రం కూడా పై దేవతల మంత్రాలను సంధ్యాకాలంలో ఉపాసిస్తే అది వారికి గాయత్రి అవుతుంది. అయితే ప్రధానంగా తెలుసుకోసం 3 సంధ్యాకాలంలో వీటిని జపిస్తే గాయత్రి అవుతాయి. సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్ పరమేశ్వరాయ విద్మహే పరతత్వాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. సద్బుద్ధి ప్రదాయని గాయత్రీ మాత. పనిచేస్తున్నా, ఇది నేను చేయడం లేదు, నాలోని జగత్మాత చేస్తున్నది అనేటువంటి సంపూర్ణ శరణాగతిని నివేదన భావంతో మంచి పని చేస్తే అది జగజ్జనని ఆరాధన అవుతుంది. జీవితమంతా ఒక మహాసాధన. ఇందులో ఏ క్షణం కూడా మనది కాదు. దానిని వ్యర్థం చేసుకునేందుకు మనకు అధికారమే లేదు. అద్భుతమైనటువంటి ఈ శరీర యంత్రాన్ని మనకు ప్రసాదించిన శ్రీమాతను స్మరిస్తూ, ఈ శరీరం మనతో ఉండగానే ఇందులో అంతర్లీనంగా ఉన్నటువంటి ఆనంద బిందువును ఆర్ద్రతతో అప్రమత్తంగా ఆప్యాయంగా అందుకోవాలి. అందుకు ఆధారం త్రికాల సంధ్యాదేవత గాయత్రీ మాత అనుగ్రహము. గాయత్రి వ్యాహృతి సంధ్య అని గాయత్రీ మాతను కీర్తించాడు హయగ్రీవ మహర్షి.
దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే సంధ్య ఎవరో కాదు, గాయత్రియే. ఆ గాయత్రి కూడా ఎవరో కాదు, శ్రీ లలితా పరాదేవత మహాశక్తి. ఆ శక్తి కాలస్వరూపిణి. కాలమంటే కదిలేది, అచలమైనటువంటి తత్వం నుండి చలించి వస్తుంది ఆ శక్తి. చలించి పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 దశలలో కిందికి చలించి దిగి వంచి అదే మనకు చివరకు వైఖరి రూపమైనటువంటి ప్రపంచంగా కనిపిస్తుంది. ఈ చరాచర ప్రపంచమే నిరంతర భ్రమణశీలమైనటువంటి ఆ గాయత్రి శక్తి. మననాత్రాయంత ఇది మంత్ర, మననం చేసే కొద్దీ మనల్ని కాపాడేదేదో అది మంత్రం అంటే. మంత్రాణం అర్ధోస్థిరోహితో భవతి అని పెద్దలు చెబుతారు. మంత్రం పైకి కనిపిస్తున్న మంత్రార్థములా కనిపించదు, అందులో రహస్యంగా ఉంటుంది. మననం వల్లనే అది ప్రకటితమవుతుంది. ఆది భౌతికం, ఆధ్యాత్మికం, ఆది దైవికం అని 3 భూమికలలో భావన చేయాలి. ఆది దైవికమైనటువంటి స్థాయి నుంచి దిగి వచ్చేటప్పుడు గాయత్రి ఎవరైతే ఆ మంత్రాన్ని గానం చేస్తూ ఉంటే వారిని కాపాడుతుంది కనుక గాయత్రి అయింది. ఏ మంత్రానుష్ఠానం చేసినా ముందు గాయత్రి మంత్రం చేస్తేనే కానీ దాని ఫలితం మనకు రాదు. అది గాయత్రి మంత్ర జప విశిష్టత. గాయత్రి ఛందసామహం అని రుక్కులలో గాయత్రి మంత్రాన్ని తానేనని గీతలో శ్రీకృష్ణ భగవానుడు 10వ అధ్యాయంలో నొక్కి వక్కాణించడం గాయత్రి మంత్ర మహాధాతత విషాదమవుతుంది. సద్బుద్ధి ప్రదాయని గాయత్రి మాత దీర్ఘాయువు, మరి సత్సంతానం, గోవులు, కీర్తి, ద్రవ్యము, బ్రహ్మవర్చస్సులను ప్రసాదించి అంత్యంలో బ్రహ్మాన్ని అనుగ్రహించే కరుణామయీ గాయత్రి అని చెబుతోంది అధర్వణ వేదం. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు, వాటిని 3 భాగాలు చేసి ఒక్కొక్క భాగానికి 8 అక్షరాలు. ఈ 3 ఖండాలు సృష్టి, స్థితి, లయలకు సూచికలు. మొదటి ఖండం ఋగ్వేదం, రెండవది గాయత్రి మంత్రంలోని 24 బీజాక్షరాలకు వాల్మీకి మహర్షి ఒక్కొక్క అక్షరానికి 1000 శ్లోకాలతో వెరసి 24,000 శ్లోకాలతో శ్రీమద్ రామాయణ మహాకావ్యాన్ని రాశాడు. కనుకనే గాయత్రి మంత్రాక్షర ఘటితమైనటువంటి శ్రీమద్ రామాయణము సర్వశక్తివంతమని చెప్పబడుతున్నది. కాలచక్రాన్ని తన యొక్క సంచారంతో నడిపించేవాడు సూర్యభగవానుడు. చండ మార్తాండ మండల మధ్యంలో సూర్యునికి అధిష్టాత్రి అయి అతని కూడా సత్తా స్ఫూర్తులను కలిగించే చిన్మయ చైతన్య రూపిణి శ్రీ గాయత్రి. ఇంకా ప్రాణశక్తి గాయత్రి. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్ళడానికి 1 నెల రోజులు పడుతుంది. ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ప్రకృతిలో అనేక మార్పులు వస్తాయి. అవి మానవ శరీరంపై, మనసుపై ప్రభావం చూపుతాయి. పుట్టినప్పుడు ఏ రాశిలో సూర్యుడు ఉన్నాడో అది ముఖ్యమైన ప్రాణశక్తి. ప్రాణం మన శరీరంలో నాభి దగ్గర ఉంటుంది. అందుకే సృష్టించేవాడు బ్రహ్మదేవుడు, స్థితికారకుడైన విష్ణుమూర్తి నాభికమలంలోంచి జన్మించాడు. గర్భస్థ శిశువు నాభి, తల్లి నాభి 2 కలుస్తాయి. ఇదే గర్భస్థ శిశువులకు ప్రాణశక్తినిచ్చేది. బయటకు వచ్చిన తర్వాత శిశువును తల్లి నుంచి వేరు చేస్తారు. అలా వేరవగానే సూర్యశక్తి ప్రాణశక్తిగా పుట్టిన శిశువుకు సమకూరుతుంది. ఆ శక్తి ఏదో అది గాయత్రి మాత. పిల్లలు ఎదిగే కొద్ది వారికి ప్రాణశక్తి ఎలా పొందాలనే విషయమై ప్రాణామాయ కుండలి శక్తి గురించి నేర్పాలి. రోజు 3 సార్లు త్రిసంధ్యలలో ప్రాణాయామం చేస్తే బుద్ధి వికసిస్తుంది, పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. ఆ సంధ్యాదేవతే గాయత్రీ మాత. గాయత్రీ జప సుప్రీతాయై నమః. సూర్య సహస్రనామావళి మన కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. అందరికీ ఆరోగ్యాన్ని, జీవించడానికి ఆహారాన్ని ఇచ్చేవాడు. కనుకనే ఆదిత్యుణ్ణి అన్నదాత, ఆరోగ్యప్రదాత అన్నారు. తల్లి తన పిల్లలకు పాలిచ్చి పోషిస్తుంది. సూర్యభగవానుడు సమస్త జీవరాశులకు, వృక్ష లతాదులకు, ప్రకృతిలోని అన్నింటికీ పోషకుడు. పంచభూతములకు సూర్యుడు స్ఫూర్తిదాయకుడు, శక్తినిచ్చేవాడు. అందుకనే సూర్యుని పూషణ్ అని కాలభేదములు ఏర్పడటానికి సూర్యుడే కారకుడు. ఒక్క సెకండ్ కూడా తేడా లేకుండా ఆయా ప్రదేశాలలో, ఆయా ఋతువులను అనుసరించి ఆయా తేదీలలో సూర్యోదయ, సూర్యాస్తమానం జరుగుతూ ఉంటాయి. ఎన్ని సంవత్సరాల కన్నా అదే సమయంలో జరుగుతుంది. కనుక కాల నియమం, సమయపాలన, కాల ప్రాముఖ్యతకు సూర్యుడే ఆదర్శప్రాయుడు. ఇది లేకపోతే జ్యోతిష్ శాస్త్రం లేదు.
నిత్యానుష్ఠాన కర్మలే ఉండవు, సూర్యుడు రాకపోతే రోజు గడవదు. అందుకనే ఆయన త్యాగమూర్తి, నిత్య కర్తవ్య పరిపాలకుడు. అందుకే మహర్షులను కూడా సూర్యుని వలె ఉండండి అని ఆత్మ తేజస్సుని వికసింపజేసుకోండి అని చెప్తారు. సూర్యుని మనం దైవంగా భావించి పరబ్రహ్మ స్వరూపంగా ఉపాసిస్తాం, ఆరాధిస్తాం. సూర్యునిలోని సద్గుణ శక్తియే గాయత్రీ మాత. సూర్యునికి గాయత్రికి భేదం లేదు. మంత్రం సూర్య తేజస్సు పరంగా ఉంటుంది. సాకార రూపం గాయత్రీ మంత్రం. ఆధ్యాత్మికత. శ్రీదేవీ నవరాత్రుల్లో శ్రీ దుర్గా సప్తశతి పారాయణ చేస్తారు. ఇది గాయత్రీ మంత్ర స్వరూప తత్వము. గాయత్రీ మంత్రంలోని మొదటి చరణమైనటువంటి ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం దుర్గా సప్తశతిలోని ప్రథమ భాగం. దానికి అధిష్టాన దేవత మహాకాళి. కాళి కాలస్వరూపం. సమస్త కాలంలోంచి ప్రభవించి ప్రళయంలో లయమవుతుంటుంది. కనుక ప్రథమ పాదాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటే ఆధ్యాత్మిక సూర్యోదయం కలిగి ప్రతి ప్రభాతం ఒక సుప్రభాతం అవుతుంది. గాయత్రీ మంత్రంలోని రెండవ పాదంలో భర్గో దేవస్య ధీమహి అన్నదానికి శ్రీ దుర్గా సప్తశతిలో రెండవ చరిత్రలో ఉన్నది. దీనికి అధిష్టాత్రి శ్రీ మహాలక్ష్మి. సాధకునికి పోషణ సామర్థ్యం కలిగి విజ్ఞానం, ఐశ్వర్యం, సత్యగుణం ప్రాప్తిస్తాయి. ప్రతిరోజు శుభదినంగా భావించాలి. గాయత్రీ మంత్రం 3వ చరణం ధియో యో నః ప్రచోదయాత్ అనే రీతిలో వివరణ శ్రీదేవి సప్తశతి 3వ చరిత్రలో విశదీకరింపబడినది. దీనికి మహాసరస్వతి అధిష్టాన దేవత. నాభిహృత్కంఠరసన నాసాదులయందు ధరరుక్ సామాదులలో వరగాయత్రి హృదయమున అన్న త్యాగరాజు కీర్తన మనం మననం చేసుకుంటూ సప్త స్వర సుందరులను భజించి సంగీత సాధనలో గాయత్రీ మాతను ఆరాధిస్తారు. నాదయోగి శిష్యం పరపర తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నదేంద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాస్త్రపరే మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.